మీరు ఇంతకుముందు షుగర్ ఫ్యాక్టరీల ప్రస్తావన తీసుకొచ్చారు. గతంలో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఆ ఫ్యాక్టరీలను మూసివేయడం జరిగింది. వైఎస్ రాజశేఖర రెడ్డి తెరిపిస్తున్నాడు, తెరిపివ్వలేదు. తర్వాత కేసీఆర్ తెరిపిస్తున్నాడు, తెరిపివ్వలేరు. దీనిపైన మీ నిర్ణయం ఏంది? మీ ప్రశ్ననే లోపభూయిష్టంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు మూసేయలేదు, రాజశేఖర రెడ్డి గారు మూసేయలేదు, కేసీఆర్ గారే మూసేసిండు. చంద్రబాబు నాయుడు గారు 100% ప్రభుత్వం పెట్టుబడిని 51% ప్రైవేట్కి ఇచ్చి 49% రాష్ట్ర ప్రభుత్వం దగ్గర పెట్టుకొని ప్రైవేట్ అండ్ పబ్లిక్ పార్ట్నర్షిప్లో సంస్థను నడిపిండు, మూయలేదు. కాంగ్రెస్ పార్టీ ఆ రోజు దాన్ని వెనక్కి తీసుకొని 100% మేము స్వాధీనం చేసుకొని తిరిగి నడుపుతామని చెప్పినాము. దాని మీద కమిషన్ వేసిండ్రు. కమిషన్ ఇచ్చిన నివేదిక కంటిన్యూస్గా నడుస్తూనే వచ్చింది. ఈ లోపల రాజశేఖర రెడ్డి గారు చనిపోయినరు. ఆ తర్వాత కూడా ఫ్యాక్టరీ నడిచింది. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ సంస్థను మూసేసిండు. సో మూతేసింది కేసీఆర్. ఉమ్మడి రాష్ట్రంలో కూడా వాళ్ళు మూత వేయలేదు, ఫ్యాక్టరీ నడిపిండ్రు. మీరు కావాలంటే మళ్ళీ పోయి రికార్డులను మీరు చూసుకోండి. అసెంబ్లీలో కేసీఆర్ ఏమన్నాడంటే దాన్ని మేము నడపలేకపోతున్నాం, మూసేస్తాం, మీరు కావాలంటే నడిపితే మీకు అవకాశం ఇస్తాను జీవన్ రెడ్డి గారిని అన్నారు. అసెంబ్లీలో నేను జీవన్ రెడ్డి గారు మేమందరం ఈ అంశం ప్రస్తావించినప్పుడు అప్పుడు నేను చెప్పిన ఒక షుగర్ ఫ్యాక్టరీని నడపలేని కేసీఆర్ రాష్ట్రాన్ని ఎట్లా నడుపుతాడని. ఆఫ్టర్ ఆల్ ఒక షుగర్ ఫ్యాక్టరీకి ఒక 200 కోట్లు ఇన్పుట్ సబ్సిడీ ఇస్తే ఫ్యాక్టరీని మళ్ళీ రీఓపెన్ చేసి నడుపుకోవడానికి అవకాశం ఉంటే 200 కోట్ల ఫ్యాక్టరీకి ఇవ్వడానికి కేసీఆర్కు మనసు ధరించలేదు. ఇవాళ ఫ్యాక్టరీని నడపడానికి బ్రహ్మ విద్య అవసరం లేదు. ఈ రాష్ట్రంలో పీడిఎస్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్ ద్వారా ఏదైతే షుగర్ ఉన్నదో చౌకధరల దుకాణంలో పేదలకు ఇచ్చే షుగర్ మొత్తము ఆ షుగర్ ఫ్యాక్టరీలను కొనుగోలు చేయాలి. 2, ఇన్ని వెల్ఫేర్ హాస్టల్స్ నడుస్తున్నాయి గవర్నమెంట్వి. ఈ వెల్ఫేర్ హాస్టల్స్కు మొత్తము షుగర్ అవసరమైన మొత్తం అక్కడి నుంచే పంపించాలి. ఈ రాష్ట్రంలో ఉన్న ఫుడ్ ఇండస్ట్రీలో ఉన్న ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో రీజనబుల్ ప్రైస్ ఇస్తే ఇరానీ హోటల్ నుంచి మొదలు పెడితే చాయ్ కొట్టేడు వరకు ఆ కార్పొరేషన్లోనే షుగర్ కొనుక్కుంటాడు. నువ్వు ఉత్పత్తి చేయడము, ఉత్పత్తిని వినియోగదారులకు రీజనబుల్ ప్రైస్లో అమ్మినప్పుడు ఈ సమస్యనే లేదు. కేసీఆర్కు ఆలోచనే లేదు. తెరవాలన్న ఆలోచన లేదు, నడపాలన్న ఆలోచన అంతకంటే లేదు. ఎందుకంటే తెరిస్తే కమిషన్ రాదు, నడిపితే కమిషన్ రాదు. ఇప్పుడు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా ప్రైవేటు చిత్తూరులో ఉండే షుగర్ ఫ్యాక్టరీ నుంచి కొనుక్కుంటే కిలోకు 10 రూపాయల కమిషన్ వస్తుంది ఆయనకు. సో 1000 కోట్ల రూపాయలు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా ఏదైతే కొనుగోలు చేస్తుండో షుగర్ పర్చేస్ స్కీమ్ కింద అందులో కమిషన్ ఉంది వాళ్ళకు. షుగర్ ఫ్యాక్టరీ నడిపితే లేదు. ఇవాళ రైతును ఆదుకోవడానికి గిట్టుబాటు ధర ఇచ్చి షుగర్ ఫ్యాక్టరీ నడిపి అందులో ఉత్పత్తి చేసిన షుగర్ని రాష్ట్ర ప్రభుత్వం నడుపుతున్న వ్యవస్థలు వినియోగిస్తే చాలు, అంతకంటే ఎక్కువ ఉత్పత్తి కాదు. నువ్వు చిత్తూరులో పోయి కొనుక్కరావాల్సిన అవసరం ఏముంది? చిత్తూరు చౌదరి దగ్గర కమిషన్ల కక్కుర్తి పడాల్సిన అవసరం ఏముంది? రేవంత్ రెడ్డి గారు, ఈ రైతు బంధుకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ పాలసీ ఏంటి అసలు? అశోక్ గారు, అప్పుడు చెప్పినా ఇప్పుడు చెప్పినా రైతులకు 73,000 కోట్ల రూపాయల రుణమాఫీ ఏకమొత్తంలో ఏకకాలంలో చేసింది కాంగ్రెస్ పార్టీ. అందుకోసం నమ్మాలి. రెండవది, ఆనాడు రుణమాఫీలో లబ్ధి పొందని రైతులకు ప్రతి రైతుకు 5,000 రూపాయల నగదు ఇచ్చినందుకు 1,800 కోట్ల రూపాయలు పంచిపెట్టినందుకు మమ్మల్ని నమ్మాలి. ఉచిత కరెంటు అసాధ్యం అని చెప్పినప్పుడు దాన్ని సుసాధ్యం చేసి చూపించి క్వాలిటీ కరెంటు ఉచితంగా రైతులకు ఇచ్చినందుకు మమ్మల్ని నమ్మాలి. అదేవిధంగా 60 ఏళ్ల నుంచి ఎవరూ సాహసం అసలు ఆలోచన చేయడానికి కూడా ముందుకు రాని తెలంగాణను మేము ఇచ్చినాం, మేము నిజం చేసినాం. అందుకోసం మమ్మల్ని నమ్మాలి. ఇవాళ తెలంగాణకు పట్టిన చీడా పీడ ఈ చెదలను వదిలిచ్చేది కాంగ్రెసే. కేసీఆర్ను ఓడిస్తామని చెప్తున్నాం కాబట్టి కేసీఆర్ను ఓడించగలిగిన శక్తి ఉన్నందుకు కాంగ్రెస్ నమ్మాలి. అదేవిధంగా ఏదైతే ఈరోజు ఇందిరమ్మ రైతు భరోసా కింద ఏదైతే పథకం ఇయ్యదలుచుకున్నామో నిజమైన రైతుకు చేరాలి. రియల్ ఎస్టేట్ల ప్లాట్లు అమ్ముకున్న వాళ్ళకు, కేసీఆర్ చుట్టాలకు భూములు వదిలేసి నక్సలైట్ ఉద్యమాలల్లో గ్రామాలు వదిలి పారిపోయిన హైదరాబాద్లో ఉన్న దొరల కోసము రైతు బంధు పథకం పెట్టము. చిన్న సన్నకారు రైతులు ఎవరైతే ఉన్నారో ఆ రైతులకు మేలు జరిగే విధంగా ఈ రకమైన దోపిడీని నియంత్రిస్తే కేసీఆర్ ఇచ్చే 10,000 కంటే 15,000 ఇవ్వాలి. అన్నిటికంటే మీరు గుర్తించాల్సింది వీటికంటే ఇవాళ మేము వరి ధాన్యము 2,500 కొంటామని చెప్పినాం.
వరి ధాన్యం ఈరోజు కనీస మద్దతు ధర 1960 రూపాయలు ఉంది. ప్రతి క్వింటాల్కి ఎంత ఎక్స్ట్రా ఇస్తాం మనం? 540 రూపాయలు. ఒక్క ఎకరాకు 30 క్వింటాళ్ళు వడ్లు పండుతాయి. యావరేజ్గా సన్నొడ్లు వేస్తే 25 క్వింటాలు పండుతాయి, దొడ్డు అయితే 30 క్వింటాలు పండుతాయి. ప్రతి క్వింటాల్కి 540 రూపాయలు అదనంగా వేసుకుంటే 30 క్వింటాళ్లకు దాదాపుగా 16,000 రూపాయలు అదనంగా లాభం వస్తుంది. ఒక్క ఎకరాలో వరి పండించే రైతుకు 15,000 రూపాయలు ఇందిరమ్మ భరోసా కింద 15,000 కాదు, పండించిన పంటకు 2,500 రూపాయలు ఇచ్చుకుంటే ఇంకొక 16,000 రూపాయలు అదనంగా వస్తుంది. ఇవాళ ఆ పండించిన పంట సరైన మద్దతు ధర కొన్నప్పుడు వాళ్ళకు ఒక ఎకరా మీద 30,000 కాంగ్రెస్ పార్టీతోని లాభం చేకూరుతుంది. వీటన్నిటిని కూడా రాష్ట్రానికి వచ్చే ఆదాయాన్ని ప్రాధాన్యత క్రమాలు నిర్ణయించుకుంటాం మేము. పౌడర్లకు, స్నోలకు, డెకరేషన్లకు, బాత్రూమ్కు, బుల్లెట్ ప్రూఫ్ అద్దాలకు మేము ఖర్చు పెట్టాం. కేసీఆర్కు ప్రాణభయం ఉండొచ్చు కుటుంబం నుంచి, అంత మాత్రాన బాత్రూమ్కు బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు పెట్టుకోవాలా? ఇదెక్కడి విధానం? ఇవాళ కేసీఆర్ ప్రగతి భవన్లో భోజనాల పేరు మీద ప్రతి నెల ఎన్ని కోట్ల రూపాయలు ఆయన వాళ్ళకి సంబంధించిన పైసలు కడుతున్నాడు ఒకసారి మీరు లెక్క తీయండి. ప్రగతి భవన్లో వచ్చే విజిటర్స్ కోసం భోజనాలు పెడుతున్నామని ఖర్చు రాస్తున్నారు. ఆ ఖర్చు ఎన్ని కోట్లలో ఉందో మీరు ఒక్కసారి అంచనా వేయండి. అంటే రోజు పెళ్లి చేస్తే నిత్య పెళ్లి కొడుకు కూడా ఎవడన్నా దరిద్రుడు రోజు పెళ్లి చేసుకుంటే అనుకో మోసాలు చేసి రోజు పెళ్లి చేసుకొని విందు భోజనాలు పెట్టినా కూడా అన్ని కోట్ల రూపాయలు ఖర్చు కాదు. ఒక్కసారి మీరు అది ఒక్కసారి లెక్కలు తీయండి. కాంగ్రెస్ పార్టీ పేదలను దృష్టిలో పెట్టుకొని, కష్టపడే వాడిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు అవసరమైన ప్రణాళికలు తీసుకొస్తాం, వృధా ఖర్చు తగ్గిస్తాము, సోపులకు, స్నోలకు, పౌడర్లకు, విందులకు, వినోదాలకు ఖర్చు పెట్టము, వాటన్నింటిని నియంత్రిస్తాం, నిజమైన లబ్ధిదారులకు చేరేటట్టు చూస్తాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.